భరిస్తామని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది. ఇంక ఇది కాకుండా అతి తీవ్రమైనది ఇప్పుడు చెప్తా నేను, తాజ్మహల్ మీద కూడా దర్యాప్తు జరపమని ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. తాజ్మహల్ శివాలయం అంట. తాజ్మహల్ పాతదే, మనం చాలాసార్లు ఇట్లాంటి మీడియాలో వింటుందే. తాజ్ ఒరిజినల్లీ ఏ టెంపుల్, హెచ్సి సీక్స్ రెస్పాన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏఎస్ఐ. యా, తాజ్మహల్ టెంపుల్ అంటే ఇది ఎక్కడికి దేవుళ్ళు అయిపోయింది. ఇప్పుడు తాజ్మహల్ వారసత్వ కట్టడానికి తాజ్మహల్ ఎవరు ఇండియాకి వచ్చినా కానీ తాజ్మహల్ చూస్తారు. తాజ్మహల్ భారతదేశానికి గర్వకారణము, తాజ్ విడవలేదు రాజశంభు అని జాషువా లాంటి కవులు కవిత్వం రాశారు. తాజ్మహల్ ప్రేమ కావ్యం అని రకరకాల దాని మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు దేశంలో మారిన వాతావరణంలో వారసత్వ కట్టడాలు వాటి మీద పేచీలు వస్తున్నాయి. కానీ తాజ్మహల్ను కూడా తవ్వి సర్వే చేస్తామనేటైతే ఇంకా వేర్ దిస్ ఈజ్ హెడ్డింగ్, ఇది ఎడిపోతుంది అనే ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. ప్రార్థనా స్థలాల్లో ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ కూడా ఉంది. ప్రార్థనా స్థలాల్లో తవ్వకాలు జరపకూడదు 1992 నాడు మనం చట్టం చేసాం. ఇప్పుడు తాజ్మహల్ ప్రార్థనా స్థలం కాదు కదా, తాజ్మహల్ ప్రార్థనా స్థలం కాదు కాబట్టి అక్కడ ఆలయం శివాలయం ఉందో లేదో మేము సర్వే చేసి చూస్తామంటే ఇంతకుముందు 2 సార్లు దీన్ని తోచిపుచ్చింది కింది కోర్టు. ఇప్పుడు హైకోర్టు దీన్ని తీసుకొని అక్కడ సర్వే చేయండి, మీ సర్వే చేయాలన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని. అంటే ప్రతి విషయం కూడా ఈ విధంగా వివాదాస్పదమైపోతుంటే, భిన్న మతాలు ఉన్న ఈ దేశంలో ఏం జరుగుతుంది అన్నది నిజానికి మొన్ననే జీలో కూడా G5లో వచ్చిన ఒక సినిమా సట్లెజ్ అని, ఒక మానవ హక్కుల కార్యకర్త అదృశ్యం అవ్వడానికి సంబంధించిన సినిమా అది. ఆ సినిమా 2023లో పూర్తయినా ఇంతవరకు విడుదల కానివ్వలేదు దాన్ని. అది సినిమా విడుదల కానివ్వలేదు, సెన్సార్ బోర్డు అభ్యంతరాలు. సరే, ఓటీటీకి సెన్సార్ లేదు కదా, ఓటీటీలో విడుదల చేశారు. 2 రోజుల్లో దాన్ని తీసేశారు. మానవ హక్కుల కార్యకర్త అదృశ్యం కావడానికి సంబంధించిన ఆ సినిమాను 2 రోజుల్లో తీసేశారు. అంటే వాళ్ళు స్ట్రీమ్లో నుంచి తీసేశారు. వాళ్ళు ఈరోజు ప్రకటన కూడా చేశారు, బహుశా మేము దాన్ని వెనక్కు తీసుకుంటున్నాము, దాన్ని ప్రదర్శించగలిగిన కారణం ఎందుకు అని అడిగారు. కొన్ని కారణాలు పైకి చెప్పలేము అని ప్రభుత్వం వారు చెప్తున్నటువంటి మాట అన్నమాట. కాబట్టి ఈ విధంగా సోషల్ మీడియా లేకపోతే కొంతమంది ఎక్కువ తక్కువ మాట్లాడడం అనేది నిజానికి ఇది మళ్ళీ భావ ప్రకటన స్వేచ్ఛనా కాదా అంటే, మరి ఇవన్నీ భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినవే కాదా, కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా?